జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి రూల్స్ నోటిఫై చేస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది, గెజెట్ విడుదల చేసింది. ఆ డీటెయిల్స్ కూడా ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి దానికి సంబంధించి. సో అంటే అఫీషియల్ గా సిఏఏ ఈ రోజు నుంచి ఇంకా ఇంప్లిమెంట్ అవుతున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. సిఏఏ చట్టాన్ని సవరణ చేస్తూ సిటిజన్షిప్ యాక్ట్ ని సవరిస్తూ పార్లమెంట్ ఎప్పుడైతే ఈ బిల్ ని ప్రవేశపెట్టిందో, అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిందో, ఆ రోజు చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగింది. నేషనలిస్ట్ హబ్ చాలా వరకు దాని మీద అసలు నిజమేంటో తెలిపే ప్రయత్నం మనం చేశాము. అండ్ గిరిధర్ గారితో కూడా అనేక రకాలైనటువంటి డిస్కషన్స్ ద్వారా ఈ సిఏఏ గురించిన ప్రాధాన్యత వివరించే ప్రయత్నం చేశాము. అండ్ ఈవెన్ అసలు కశ్మీర్ లో ఎట్లాంటి పరిస్థితి, ముఖ్యంగా పాక్ ఆక్రమిత భూభాగంలో ఎట్లాంటి పరిస్థితి, పాకిస్తాన్ లో ఎట్లాంటి పరిస్థితి, హిందువులు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఈవెన్ బంగ్లాదేశ్ లో ఎట్లాంటి పరిస్థితి, ఇవన్నీ రెగ్యులర్ గా నేషనలిస్ట్ హబ్ తెలియజేస్తూనే వస్తోంది. మన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి సంబంధించి రూల్స్ నోటిఫై అయిన రోజున కూడా మనం హిందూ రెఫ్యూజీస్ కోసం ఎవరైతే పనిచేస్తున్నారో నిమిత్తేకం వ్యవస్థాపకులు ఒమేంద్ర రత్నుతో కూడా మనం మాట్లాడడం జరిగింది. ఆ ఇంటర్వ్యూని కూడా మీరు చూశారు. సో ఇప్పుడు సిఏఏ ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి ఒకసారి ఫస్ట్ టైం గిరిధర్ గారి పాయింట్ తీసుకుంటాను. అండ్ గిరిధర్ గారి పాయింట్ తర్వాత నేను మిగతా అంశాల్లోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. దీని గురించి యాక్చువల్లీ యుఎన్ రెస్పాండ్ అయింది, యుఎస్ కి సంబంధించినటువంటి రియాక్షన్ వచ్చింది, పాకిస్తాన్ నుంచి రియాక్షన్స్ ఉన్నాయి. ఈ రియాక్షన్స్ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ సిఏఏ రూల్స్ గురించి మీరేం చెప్తారు సార్ గిరిధర్ జీ? సింపుల్ గా మన హిందీలో ఒక సామెత ఉన్నది, దేరాయ దురుస్తాయ. లేట్ అయింది కానీ వచ్చింది, సంతోషిద్దాం మనం. ఎందుకంటే మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు కనుక ఎన్నికలు వెళ్ళిపోయిన తర్వాత జూలైలోనే దీన్ని నోటిఫై చేశారంటే రమారవి 10 ఏళ్లు గడిచినట్లే మనం అనుకోవచ్చు. ఎందుకంటే 31 డిసెంబర్ 2014 కంటే ముందర వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. అది పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 3 దేశాల నుంచి వచ్చినటువంటి ఆ దేశంలో మైనారిటీలు ఎవరున్నారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. కాబట్టి ఈ రూల్స్ నోటిఫై చేయడంతో వాళ్లకు ప్రతి దినము దినదిన గండంగా బతుకుతున్నటువంటి వాళ్ళకి ఎంతో ఊరట కలిగించిన వాళ్ళం అవుతున్నాం మనం. మన సంస్కృతిని, మన సభ్యతను వాళ్ళు కాపాడి ఇన్ని వందల సంవత్సరాలు అక్కడ ఉంటూ ఇప్పుడు అరిచేతుల ప్రాణాలు పట్టుకుని వాళ్ళు భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళని ఇంతకాలం మనకు వాళ్ళు ఊరట ఇవ్వలేదు, మనం ఇప్పుడు ఇస్తున్నాం. కాబట్టి ఫైనల్గా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని నోటిఫై చేసినందుకు వాళ్ళని అభినందిద్దాము. అక్కడ మనం ప్రతిరోజు ఏదో ఒక అమ్మాయి, మన హైందవ స్త్రీని లేదా పిల్లని ఎత్తుకుపోయి మత మార్పిడి చేసి ఏ వృద్ధుడైనటువంటి ముస్లింకి 3వ భార్యగానో 4వ భార్యగానో కట్టబెడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం మనం. అలాగే ఆఫ్ఘనిస్తాన్లో గత 15-20 సంవత్సరాల క్రితం రమారమ్మి 2-2.5 లక్షల మంది హిందువులు, సిక్కులు ఉండేవాళ్ళు. ఈరోజు జస్ట్ 50-60 మంది మాత్రమే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో యాక్చువల్గా నేను మనం వెళ్ళాం, బంగ్లాదేశ్ కూడా వెళ్ళి చూసి వచ్చాం. మనం అక్కడ పరిస్థితి ఏంటో చూసాం. మనం సిల్హట్ దగ్గర మనం వెళ్తే కనుక ఆ పెద్ద ఆయన వచ్చి మనల్ని ఎలా కౌగిలించుకొని ఆయన ఏడ్చేయడం మనం చూసాం. మనం అక్కడ పరిస్థితి ఏంటో మనం చూసాం. అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళకి ఇక్కడ పౌరసత్వం లేక దుర్భరమైన పరిస్థితిలో ఉండి, రాజస్థాన్లో చూసాం మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక స్త్రీ ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళ ఇండ్లని బుల్డోజర్ పెట్టి ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు మనం చూసాం. ఇక్కడ కూడా వాళ్ళని పీడించినటువంటి రోజులు మనం చూసాం. మనం వాళ్ళకు సిటిజన్షిప్ లేదు కాబట్టి, పౌరసత్వం లేదు కాబట్టి ఉద్యోగాలు రావు, ఏమైనా ఆస్తులు కొనలేరు. వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్స్ అక్కడి నుంచి చాలా మంది అంటే కట్టుబట్టలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఏదైనా కనీసం ఏదైనా ఆవులనో మేకలనో కొనుక్కుందామంటే కూడా వీలు లేనటువంటి పరిస్థితి, పోలీసులు వచ్చి దాన్ని ఎత్తుకుపోయేటువంటి పరిస్థితి. అటువంటి దుర్భరమైన పరిస్థితి నుంచి ఈ రూల్స్ రావడంతో వాళ్ళకు ఎంతో ఊరట కలిగించి వాళ్ళని అందరినీ కూడాను ఆశ్రయం ఇచ్చేటువంటి దిశగా ఈ ప్రభుత్వం ఫైనల్ నిర్ణయం తీసుకున్నందుకు వాళ్ళని అభినందించారు. ప్రతి స్త్రీ, అక్కడ ఉన్నటువంటి అమ్మాయి ప్రతిరోజు దినదినగండంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది ఫైనల్గా వాళ్ళకు ఒక విధమైనటువంటి గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించే దిశగా ఇది నిర్ణయం అనేది జరిగింది. అది ఇమ్మీడియట్ గా 2 గంటల లోపల కొన్ని వేల మంది అప్లై చేసుకున్నారు. ఎవరెవరైతే దీనికి ఎలిజిబుల్ ఉన్నారో వీళ్ళందరినీ అప్లై చేసుకున్నారు. మన భారతదేశంలోనే చాలా పాలిటిక్స్ ఉన్నాయి. సరే, ఇప్పుడు నువ్వు తర్వాత అడగబోయే ప్రశ్న విదేశీ శక్తులు ఎవరైతే దీన్ని ప్రశ్నించారో దాని గురించి అడుగుతారు. కానీ మన దేశంలో పాలిటిక్స్, మమతా బెనర్జీ కావచ్చు, పిన్నారై విజయ్ కావచ్చు, లేదా స్టాలిన్ కావచ్చు, వీళ్ళందరూ దీన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయనివ్వము అని డైలాగ్ ఇస్తున్నారు.
వాళ్ళ పరిధిలోనే లేదు ఆ చట్టం సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నది. ప్లస్ ఆన్లైన్ డాక్యుమెంట్ ఏమి ఇవ్వకుండానే ఆన్లైన్ వెళ్ళి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కానీ దాని మీద రాజకీయాలు మన లోకల్ పార్టీస్ చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. మీరు బయట నుంచి ఈ ప్రభుత్వాలకు సంబంధించిన రియాక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. నేను మీడియాకు సంబంధించిన రియాక్షన్స్ గురించి చెప్తున్నాను. బేసికల్లీ ఇప్పుడు ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లోని పత్రికలు అన్నింటిలో కూడా విపరీతంగా అసలు సిఏఏ అంటే అది ఒక వివాదాస్పదమైన చట్టాన్ని మళ్ళీ తెచ్చారన్నట్టుగానే రాశారు చాలా వరకు. రైట్, ఇక నెక్స్ట్ మళ్ళీ దానికి రూల్స్ నోటిఫై చేయడం అంటే మళ్ళీ ఆ వివాదాన్ని తెరపైకి తెస్తున్నారు అన్నట్టుగానే రాశారు. ఓపెట్స్ అట్లాంటివి వచ్చాయి ఎడిటోరియల్స్. ఇప్పుడు వైర్, నేను జస్ట్ హెడ్లైన్ చదువుతున్నాను. వైర్ డిస్క్రిమినేటరీ ఇన్ నేచర్, టైటిలే డిస్క్రిమినేటరీ ఇన్ నేచర్. యునైటెడ్ నేషన్స్, యుఎస్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్లామ్ సిఏఏ రూల్స్. యుఎన్, యుఎస్, అమ్నెస్టీ ఇంటర్నేషనల్. సో అందులో ఇక రాశారు ఇంకా యుఎన్ ఏమనింది, దానికి సంబంధించి యుఎన్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ ద ఆఫీస్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే దానికి సంబంధించి హై కమిషనర్ హ్యూమన్ రైట్స్ కి ఆయన చెప్పిన మాట ఫండమెంటలీ డిస్క్రిమినేటరీ ఇన్ నేచర్ అని చెప్పేసి ఆయన చేసిన వ్యాఖ్యని రాయడం జరిగింది. సో బేసికల్లీ యునైటెడ్ నేషన్స్ పాత్ర విషయంలోనే గొడవలు. అసలు ఎందుకు డిస్క్రిమినేటరీ, ఏం డిస్క్రిమినేషన్ అసలు అర్థం కాకుండానే స్టేట్మెంట్స్ మాత్రం వచ్చేస్తాయి. దాన్ని కవరేజ్ కూడా చాలా అద్భుతంగా చేస్తారు. అంతే కదా, ఒక స్పైడర్ వెబ్ లాంటి ఒక వ్యవస్థ. సో దాని గురించి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? అంటే ఇవి చిత్తశుద్ధి లేకుండా మాట్లాడేటువంటి మాటలు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు అదే అమెరికా ఎన్నో దేశాల నుంచి ప్రజలు రాకుండా బ్యాన్ చేసింది. సొమాలియా నుంచి, ఇథియోపియా నుంచి, సిరియా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇటువంటివి ఎన్నో దేశాల నుంచి వాళ్ళ దేశంలోకి ఎవరు రాకూడదు అని చెప్పి వాళ్ళు అప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటి విషయం మనకు తెలుసు. కానీ ఇప్పుడు అదే అమెరికా ఈరోజు మనకు లెక్చర్ ఇచ్చేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో కాబట్టి వీళ్లకు చిత్తశుద్ధి ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ప్లస్ మన ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని మిస్ప్లేస్డ్, మిస్అండర్స్టూడ్ అండ్ కంప్లీట్లీ ఇర్రెలవెంట్. అంటే వాళ్ళు దీని మీద అసలు ఎవరు స్పందించాల్సిన అవసరం లేదు, మా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు, జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని చాలా స్పష్టంగా మనం దాన్ని ప్రతిక్రియ మనం తెలిపాం. మనం దానికి దీనికి బేసిక్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కనుక మనకు ఒక విధమైన లాబీ, ఒక ఇస్లామో ఫ్యాసిస్ట్ లాబీ ఒకటి ప్రపంచవ్యాప్తంగా చాలా బలమైనటువంటి రూట్స్ ఉన్నాయి వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ యునైటెడ్ నేషన్స్లో కూడా ఇస్లామోఫోబియా మీద వాళ్ళు ఒక రెజల్యూషన్ తీసుకురాగలిగారు. కానీ మన అంటే ఇస్లాం ఏతర అంటే అబ్రహామిక్ మతాలకు ఏతర మతాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఎవరు పట్టించుకోవాలి. కాబట్టి ఇక్కడ కూడా అదే జరుగుతున్నది. అమెరికా కావచ్చు, క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం వీళ్ళిద్దరూ కలిసి ఆ మతాలు కానటువంటి వాళ్ళని ఏదో విధంగా ఎత్తి చూపేటువంటి ప్రయత్నం ఇక్కడ కూడా జరుగుతున్నది. ఆ దేశాల్లో జరుగుతున్నటువంటి హింసాకాండ, మైనారిటీల పట్ల జరుగుతున్నటువంటి వివక్షత ఇవన్నీ వాళ్ళకి కనిపించవు. కానీ దాన్ని ఏదో డిస్క్రిమినేటరీ అని పెడుతున్నారు. డిస్క్రిమినేటరీ అంటే ఎందుకు డిస్క్రిమినేటరీ? మీరే కదా మత ప్రాతిపదికన దేశాన్ని విభజించి వెళ్ళారు. మరి అట్లాంటప్పుడు అక్కడున్నట్టు ముస్లిమ్స్ తీసుకోవడానికి అర్థమే ఉంది. అప్పుడు పాకిస్తాన్ కూడా భారతదేశంలో కలిపేసుకోవచ్చు కదా. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అన్ని కలిపేసి అఖండ భారతం చేసుకోవచ్చు కదా. అలాంటప్పుడు సిఏ చట్టంగా అవసరమే లేదు కదా. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ అర్థం కాదు, రెండవది దాన్ని ఒక పొలిటికల్గా వాడుకునేటువంటి అస్త్రంగా వాడుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళని నిజంగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు చాలా కరాఖండిగా మన స్పోక్స్ పర్సన్ దాన్ని డిస్మిస్ చేయడం జరిగింది. అది దీని మీద ఎంత పొలిటిసైజేషన్ చేసినా కానీ కూడా మనం తగ్గే పరిస్థితే లేదు. మనం ఎవరికైతే మనం ఈ చట్టం యొక్క ఏమంటారంటే దానికి సంబంధించినటువంటి లాభం ఎవరికి చేకూర్చదలుచుకున్నామో వాళ్ళందరికీ ఇచ్చి తీరుతాం మనం. దాంట్లో ఎటువంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. ఈ క్రిస్టియనో ఇస్లామిక్ ఫ్యాసిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈసారి యాక్టివేట్ అవ్వకుండా ప్రభుత్వం చాలా స్టెప్స్ తీసుకుంది. ఫర్ ఇన్స్టెన్స్ పిఎఫ్ఐని బ్యాన్ చేసింది. అలాగే ఇతరత్ర శక్తులకి ఫండింగ్ కట్ చేసుకుంటూ వెళ్ళింది. వీళ్ళ గతివిధులన్నీ మానిటర్ చేసింది. ఈరోజు షహీన్ బాగ్లో ఎటువంటి ప్రొటెస్ట్ లేదు. ఎందుకు? అవన్నీ కూడాను దానికి గతంలో ఏమేమి తప్పిదాలు చేశారో అవన్నీ కూడాను క్లోజ్ చేసుకుంటూ వెళ్ళి సమయం పట్టింది ప్రభుత్వానికి. ఎందుకు సమయం పట్టిందంటే ఇవన్నీ కూడాను క్లోజ్ చేసి మళ్ళీ వాళ్ళు దీన్ని ఒక అస్త్రంగా వాడుకోకుండా దాన్ని అరికట్టేటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వం చేసింది. కాబట్టి యునైటెడ్ నేషన్స్ కానీ, యుఎస్ కానీ, యునైటెడ్ నేషన్స్లో కూడా ఎవరన్నారు ఇది? యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని. యునైటెడ్ నేషన్స్
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళల్లో ఆ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎంత చిత్తశుద్ధి లేనటువంటి సంస్థ మనకు తెలుసు. అది గతంలో దాని చైర్మన్ ఇరాన్ ఉండింది, తర్వాత సౌదీ అరేబియా ఉండింది, తర్వాత చైనా ఉండింది, లేదా ఇప్పుడు కూడా చైనా తొత్తులే అక్కడ దాని సత్తా అంతా వాళ్ళ చేతిలో ఉన్నది. నిజంగా చూస్తే వీళ్ళు ఎవరికి హ్యూమన్ రైట్స్ లేనటువంటి దేశాలు హ్యూమన్ రైట్స్ కమిషన్లో పెద్ద పెట్టేసుకొని కూర్చున్నారు వీళ్ళందరూ. కాబట్టి వాళ్ళు చెప్పేదానికి మనమే పట్టించుకోక్కర్లేదు. అలాగే ఇజ్రాయెల్ మీద, శ్రీలంక మీద కూడా గతంలో ఎల్టీటీకి సంబంధించి చాలా వీళ్ళు ఏదో దుర్భాషలు మాట్లాడారు, కానీ శ్రీలంక పట్టించుకోలేదే. ఎల్టీటీని ఆమూలాగ్రంగా పెకిలించి పడేసింది. ఈరోజు ఇజ్రాయెల్ కూడా అదే పని చేస్తున్నది. కాబట్టి వీళ్లకు ఒక అజెండాతో పనిచేస్తున్నారు. వాళ్ళ అజెండాలో మనం ఆ ట్రాప్లో పడాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలో అది చేయాలి. వీళ్ళ సర్టిఫికెట్స్ మనకు అక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.